మీకు ఒక సూటి ప్రశ్న. చెప్పండి సార్. క్రైస్తవులకు ఆచార వ్యవహారాలు ఉంటాయా, ఉండవా? ఒక మాట చెప్తాను సార్. మన హృదయంలో మంచిగా ఉంటే ప్రతి దినము మంచిదే, ప్రతిదీ మంచిదే, ప్రతి గడియ మంచిదే. అది బాగాలేనప్పుడు మన ఆచారాల్లోకి వెళ్తే ప్రయోజనం ఏముంది? 40 రోజులైన దీక్ష, లేదంటే 60 రోజులైన దీక్ష, ఇలాంటివి ఉండవా? ఏముండవు సార్. మరి ఏమి లేకపోతే లెంట్ అనేది ఒకటి పెట్టారు, 40 రోజులు. అది ఒక దీక్షగా, అదొక ఆచారంగా అది పాటిస్తున్నారు కదా. అది మంచి మాట. కొంతమంది నాన్ వెజ్ తింటంట, కొన్ని ఉన్నాయి 40 రోజులు. మరి దీన్ని ఆచారం అనుకోతే ఇంకేమనాలి సార్? సార్, కొంతమంది ఆచారంగా తీసుకుంటారు, కొంతమంది అది భక్తిగా తీసుకుంటారు. ఎందుకంటే దానికి ఒక అర్థం చెప్తాను. అది కేథలిక్ వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి. అయితే దాన్ని ఎలా చేస్తారు అంటే, యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు చెప్పేది ఒకటే. ఏం చెప్పాడు? ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు పూర్వకాలంలో వాళ్ళు ఏం చేసేవారు? గోనపట్ట కట్టుకుండేవారు, బూడిద పోసుకుండేవారు, ముఖం వికారం చేసుకొని ప్రార్థన చేసేవారు. క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ అది లేదు. ముఖం వికారం చేసుకోకూడదు, నువ్వు తలకు స్నానం చేయాలి, రహస్యంగా ఉన్నటువంటి దేవునికి నువ్వు రహస్యంగానే ప్రార్థన చేయాలని చెప్పాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వీళ్ళు ఆ కాన్సెప్ట్ని పట్టుకున్న 40 రోజులు. 40 రోజులు కూడా దీక్ష చేస్తారండి. ఎటువంటి దీక్ష చేస్తారు తెలుసండి మీకు? ఆ 40 రోజులు ఎలాంటి దీక్ష చేస్తారంటే, ఈ 40 రోజులు కూడా వాళ్ళు అబద్ధాలు ఆడరండి, బూతులు ఆడరండి, సిగరెట్లకు తాగరు, మందు తాగరు, వ్యసనాలు మానేస్తారు, తర్వాత సెల్ ఫోన్ చూడరు, తర్వాత విస్తారంగా మాట్లాడరు, బలమైన ఆహారం మాంసాహారం తినరు, స్వల్పాహారం తీసుకుంటారు. 40 రోజులు మాత్రం కఠినంగా చేస్తారు. నేను వీటిలో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. 40 రోజుల తర్వాత అన్ని చేయొచ్చా? అదే సార్ చెప్తున్నాను, నేను అక్కడికే వస్తున్నాను. నేను పూర్తి చెప్పలేను సార్, నేను పూర్తి చెప్తాను కదా. దానికి ఈ 40 రోజులు చేస్తారు, 40 రోజులు మానేస్తారు. చాలా కఠినంగా ఉంటుంది అది. ఎందుకంటే ఒక మనిషికి అలవాటు అయిపోయిన విషయాన్ని మానాలంటే కష్టం. ఈ 40 రోజులు మానేస్తారు. మీరు అన్నారు కదా 40 రోజులని మేము అంతా చేయొచ్చని. యేసు ప్రభు 40 రోజులు, 30 రోజులు, 10 రోజులు అని చెప్పలేదండి. దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు నిత్యము మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన ఎలా చేయాలనేది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో క్లారిటీగా చెప్పాడు. అక్కడ ప్రతిదినము ప్రార్థన చేయొచ్చు. అయితే దానికి ఇంకోటి మీరు అడిగారు కదా, 40 దినాలైనా తర్వాత ఏదైనా చేసుకోవచ్చు అంటే, కొంతమంది అలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. కానీ యేసు ప్రభు చెప్పింది ఏం చెప్పాడని, 40 దినాలు కాదు, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం పొందావో నీ జీవితం అంతా నూతనంగా ఉండాలి. ఇప్పుడు ఏదైతే 40 దినాలు వదిలేశారో జీవితాంతరం వదిలేయాలి. జీవితాంతరం వదిలేసి మనం భక్తి కొనసాగించాలి. మనిషి బ్రతుకున్నంతకాలం కూడా ఒక మంచి జీవితం జీవించాలి, ఈ వ్యసనాలతో కాదు. వ్యసనాలతో జీవిస్తే దానికి శిక్ష వేరేగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, ఆ దినాలే చేస్తారు, మిగతా దినాలే కాదనుకుంటారు. కానీ అదක් కాదు. యేసుప్రభు చెప్పింది కంటిన్యూ చేయమన్నాడు. అయితే ఉపవాసం అంటారు కదా, మరి జీవితాంతరం ఉపవాసం ఉండగలరా అనే విషయం కూడా కొంతమంది డౌట్స్ రావచ్చు. జీవితాంతరం ఉపవాసం ఉండమని చెప్పలేదు. శోధన వచ్చినప్పుడు ఉపవాసం ఉండొచ్చు. కొంత సందర్భాల్లో కొంతమంది శరీరం సహకరిస్తుంది, కొంతమంది సహకరించదు. ఉపవాసం ఉండి ప్రార్థించినంత మాత్రాన క్రియలు మానకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించేస్తాడు అనేది అది తప్పు. ఎందుకంటే కొన్ని దినాలు ఆయన నిర్ణయించుకున్న దినాలు బట్టి ప్రార్థన చేస్తాడు ఉపవాసం ఉండి. అది దేవుడికి ఆయనకు ఉన్న సంబంధం, అది సంబంధాన్ని కలుపుతుంది. అంతే తప్ప 40 దినాలు ఉండాలి, 20 దినాలు ఉండాలని బైబిల్ ఎక్కడ రాయబడలేదు సార్. ఆధారాలు ఉన్నాయి కానీ ఇది చెయ్యండి అని ఎక్కడ కూడా ఆయన ఆజ్ఞ కానీ, లేకపోతే ఇది నిత్య కట్టడని కానీ ఎక్కడ లేవు.